తెలంగాణ సాయుధ పోరాట కాలమది. నిజాం నిరంకుశ పాలన, దొరల దురాఘాతాలతో ప్రజలు నలిగిపోతున్న సమయం. ప్రతి పల్లెలోనూ ఒక భయం, ప్రతి గుడిసెలోనూ ఒక కన్నీటి కథ. అటువంటి చీకటి రోజుల్లో వెలుగు రేఖల్లా కమ్యూనిస్టు నాయకులు, గెరిల్లా దళాలు పేదల పక్షాన నిలబడ్డాయి. అలాంటి దళాల్లో ఒకటి అగ్రనాయకుడు రవి నారాయణరెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నది. ఈ కథ ఆ గెరిల్లా దళంలోని ఒక అజ్ఞాత వీరుడిది. అతని పేరు చరిత్ర పుటల్లో పెద్దగా రాయబడలేదు. కానీ అతని త్యాగం ఆనాటి ప్రజల గుండెల్లో, పోరాట స్ఫూర్తిలో శాశ్వతంగా నిలిచిపోయింది. అతని పేరు కొమరయ్య. ఇది ఒక ప్రాతినిధ్య పేరు. ఆ కాలంలో ఇలాంటి త్యాగులు చేసిన అజ్ఞాత వీరులు ఎందరో ఉన్నారు. పల్లెల్లో పుట్టిన పోరాట స్ఫూర్తి కొమరయ్య ఒక చిన్న పల్లెటూరి రైతు బిడ్డ. దొరల వెట్టి చాకిరీ, పన్నుల భారంతో విసిగిపోయిన వేలాది మందిలో అతను ఒకడు. పొలంలో పగలంతా కష్టపడితే రాత్రికి దొరల మనుషులు వచ్చి పంట దోచుకోవడం, ఆడపిల్లను అవమానించడం చూసి అతని గుండె రగిలిపోయింది. తన ఊరి ప్రజల కష్టాలు చూసి నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాడు. అప్పుడే రవి నారాయణరెడ్డి పిలుపు విని గెరిల్లా దళంలో చేరాడు. కొమరయ్య ధైర్యవంతుడు. రాత్రికి రాత్రే దొరల గడులపై దాడులు చేయడం, ప్రజలకు ధైర్యం చెప్పడం, కమ్యూనిస్టు కరపత్రాలు పంచడం, ఇవన్నీ ప్రాణాలకు తెగించి చేసే పనులు. అతని కుటుంబం చిన్నది, భార్య, పసిపిల్లలు. భార్య తన భర్త పడుతున్న కష్టాలు చూసి లోపల లోపల కుమిలిపోయేది. మనకేం వస్తుంది ఈ పోరాటంతో? మన ప్రాణాలు పోతే మన పిల్లల గతేమిటి అని అడిగేది. కొమరయ్య తన భార్య కళ్ళల్లోకి చూసి, మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే ఈ దొరల పాలన పోవాలి. నా ఒక్కడి ప్రాణం పోయినా 1000 మందికి విముక్తి వస్తే అది నా జీవితానికి సార్థకం అని చెప్పాడు. ఒకరోజు రాత్రి దళానికి ఒక ముఖ్యమైన సమాచారం అందింది. సమీపంలోని పోలీసుల క్యాంపుల్లో దొరల మనుషులు గ్రామస్తులను బంధించి చిత్రహింసలు పెడుతున్నారు. వారిని విడిపించడం, పోలీసులపై దాడి చేయడం దళానికి అత్యవసరం. దళనాయకుడు కొమరయ్యను ఒక ముఖ్యమైన పని నిమిత్తం వేరే మార్గంలో పంపాడు. అయితే కొమరయ్యకు లోపల ఏదో కీడు శంకించింది. వెళ్లే ముందు అర్ధరాత్రి తన గుడిసెకు వచ్చాడు. భార్య నిద్రలో ఉంది. పక్కనే తన పసిబిడ్డ నిద్రపోతున్నాడు. ఆ బిడ్డ నుదిటిపై ముద్దు పెట్టాడు. ఆ చిన్నారి నిద్రలో తండ్రి చెయ్యి పట్టుకుంది. కొమరయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ చెయ్యి వదలాలనిపించలేదు. కానీ వదలక తప్పని పరిస్థితి. తన భార్య తల నిమిరాడు. చెప్పలేని ఒక బాధ అతని హృదయాన్ని పిండేసింది. ఇది ఆఖరి వీడ్కోలు అని అతనికి తెలుసు. కానీ తన వీధి, తన ప్రజల విముక్తి ముఖ్యం. నిశ్శబ్దంగా బయలుదేరి అడవిలోకి వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు పోలీసులతో జరిగిన భీకర పోరాటంలో దళం విజయం సాధించింది. కానీ కొమరయ్య తిరిగి రాలేదు. అతను శత్రువుల చేతుల్లో పట్టుబడ్డాడని, దారుణమైన హింసలకు గురయ్యాడని తెలిసింది. కానీ చివరి శ్వాస వరకు దళం రహస్యాలు బయటపెట్టలేదని, తన సహచరులను కాపాడడానికి తన ప్రాణాలను పణంగా పెట్టాడని వార్త అందింది. అతను తన ప్రజల కోసం, స్వేచ్ఛ కోసం ప్రాణాలర్పించాడు. అతని శరీరం దొరికిందో లేదో కూడా తెలియదు. కొమరయ్య అమరుడైన వార్త అతని భార్యకు తెలిసింది. ఆమె గుండెలు విలిపించేలా ఏడ్చింది. పసిబిడ్డను హక్కున చేర్చుకొని అతని తండ్రి ఇక రాడని, తమ కోసం, ఈ సమాజం కోసం తన ప్రాణాలను త్యాగం చేశాడని ఎలా చెప్పాలో తెలియక కుమిలిపోయింది. ఆ పసివాడు ఎదిగే కొద్దీ తండ్రి లేని లోటు, అతని త్యాగాల గొప్పతనం తన కొడుక్కి చెప్పేది. కొమరయ్య వంటి అజ్ఞాత వీర త్యాగాల మీదే తెలంగాణ సాయుధ పోరాటం విజయ పథకంలో నడిచింది. వారి రక్తంతో తడిసిన నేల మీదనే నేటి తెలంగాణ నిలబడింది. కొమరయ్య పేరు చరిత్ర పుస్తకాల్లో లేకపోవచ్చు. కానీ అతని త్యాగం ఆనాటి ప్రజల గుండెల్లో, కన్నీటి కథల్లో, తరతరాలుగా చెప్పుకునే పౌరుష గ్రంథాల్లో సజీవంగా నిలిచి ఉంది. ఈ కథ కేవలం కొమరయ్యది కాదు. ఆనాటి తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి పేరు తెలియని వేలాది మంది వీరుల త్యాగానికి ఇది ఒక ప్రతీక. ఈ కథ వింటున్నప్పుడు మీకు ఆ కాలపు బాధ, ఆ వీరుడి త్యాగం కళ్ళ ముందు మెదిలాయని ఆశిస్తున్నాను.
ఇలా మనకు తెలియని వీరులు ఎంతోమంది ఉన్నారు. చరిత్రలో లేకపోయినా వాళ్ళు చేసిన త్యాగాలు మన గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఇలాంటి మనకి ఎంతోమంది తెలియని అమరవీరుల గురించి తెలుసుకోవాలంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మరొక మంచి అమరవీరుడితో మీ ముందుంటాను. అంతవరకు మన ఛానల్‌లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.